ఇక నెక్స్ట్ కేసీఆర్ అండ్ ముఠా చెప్తున్న రెండో పాయింట్ ఏమంటున్నారు వాళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, అదో పెద్ద వ్యవస్థ, అందులో మేడిగడ్డ అన్నది ఒక చిన్న భాగం మాత్రమే. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఒక పేపర్లో రాసుకొచ్చి ఏమని చెప్తారంటే వీళ్ళు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్, కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగం. అంటే స్టోరేజ్ 141 టీఎంసీ అయితే యూటిలైజేషన్ 240 టీఎంసీలు. ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక్క బరాజ్ కాదు. ఒక్క మేడిగడ్డకు సమస్య వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకే సమస్య వచ్చినట్టు కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు, అదో పెద్ద వ్యవస్థ. అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు. వీళ్ళ ఉద్దేశం సమస్య కేవలం మేడిగడ్డ పరిమితం, మిగతా అంతా సవ్యంగా ఉంది అని చెప్పడం. కాబట్టి మేడిగడ్డ సమస్యను పట్టించుకోనవసరం లేదు అన్నది వాళ్ళ ఆలోచన. ఓకే, నిజంగా వీళ్ళు చెబుతున్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్య కేవలం మేడిగడ్డకే పరిమితమైందా? మేడిగడ్డ బ్యారేజీ కుంగక ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక తీవ్రమైన సమస్యలు వచ్చాయి. అవి ఏంటో చూద్దాం. అందులో సెకండ్లో ఫస్ట్ పాయింట్ దెబ్బతిన్న 3 బ్యారేజీల ఆప్రాన్లు, సిమెంట్ కాంక్రీటు బ్లాకులు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం 2019లో పూర్తయింది. అదే ఏడాది నవంబర్లో వచ్చిన గోదావరి వరదల్లో ఈ 3 బ్యారేజీల ఆప్రాన్లు, సిమెంట్ కాంక్రీటు బ్లాకులు మొత్తం కొట్టుకుపోయినాయి. బ్యారేజీల నుంచి వరద వేగంగా కిందకి ప్రవహిస్తున్నప్పుడు బ్యారేజీకి దిగువ భాగంలో ఉన్న భూమి కొట్టుకుపోకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. ఈ ప్రమాదం 2019లో జరిగితే ఇప్పటి వరకు ఎలాంటి రిపేర్లకు ఇవి నోచుకోలే. ప్రతి ఏటా వరదల్లో వీటి పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఆప్రాన్లు, సిమెంట్ కాంక్రీటు బ్లాకులు బ్యారేజీ రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. బ్యారేజీకి వీటి రక్షణ కొరవడినప్పుడు పియర్ల కింద వేసిన సీకెంట్ పైల్స్కు ప్రమాదం ఏర్పడుతుంది. నిజానికి ఈ రక్షణ కవచం దెబ్బతినడమే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి ఒక ప్రధాన కారణమని తెలుస్తున్నది. నేను ఇంతకుముందు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇది రాఫ్ట్, ఈ రాఫ్ట్ కింద సీకెంట్ పైల్స్. ఇవి ఈ సీకెంట్ పైల్స్ దగ్గర అంటే ఇప్పుడు ఇది పిల్లర్స్, ఇవి ఏవి బరాజ్కి సంబంధించిన పిల్లర్లు. రెండు పిల్లర్లకు మధ్యలో ఒక్కొక్క గేట్ బిగిస్తారు. ఈ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఈ నీళ్లు ఒకేసారి ప్రవాహం ముందుకు వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ అంతా మట్టి ఇసుక ఉంటుంది కదా, మట్టి కాదు ఇసుక ఉంటుంది కదా, ఈ ఇసుక మొత్తం గుంటలు ఏర్పడి ఈ సీకెంట్ పైల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సీకెంట్ పైల్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో ఈ ఇసుక ఈ రాఫ్ట్ కింద ఉన్న ఇసుక వేగంగా కొట్టుకొచ్చి మొత్తం ఇదంతా కొట్టుకుపోయే ప్రమాదం, ఇది కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఏం చేసిండు, 2019లో ఇక్కడున్న సిమెంట్ బ్లాక్స్ అన్ని కొట్టుకపోతే దీని కింద ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇన్వర్టెడ్ ఫిల్టర్ అని ఉంటుంది, ఎందుకంటే ఇసుక ఇటు తన్నుకు వచ్చినప్పుడు సీపేజ్లో ఈ ఇసుక బయటికి రాకుండా ఈ ఇన్వర్టెడ్ ఫిల్టర్ కాపాడుతుంది. ఈ సిమెంట్ బ్లాక్లని కనీసం రిపేర్లు చేయాలి. ఇప్పుడు నీళ్లు వరద ప్రవాహం ఫుల్ వచ్చినప్పుడు ఇక్కడ పడతాయి, ఇక్కడ పడ్డప్పుడు ఈ బ్లాక్లు అనేవి ఈ ఇసుకను కొట్టుకపోకుండా కాపాడతాయి అన్నమాట. 2019లో ఈ ప్రమాదం జరిగితే ఈ దుర్మార్గుడు కనీసం వీటి కన్నెత్తి కూడా చూడలే. ఇగో ఆనాటి సిచ్యువేషన్ ఇది. ఇగో ఇట్లా, ఇది ఎక్కడ, అన్నారం బ్యారేజ్. దెబ్బతిన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, 3 బ్యారేజీల ఆప్రాన్లు, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు. రెండో పాయింట్, కొట్టుకుపోవడంతో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద నీటి బుంగలు ఏర్పడ్డాయి. ఈ బుంగలు బ్యారేజీ కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడతాయి. గత పాలకులు చెబుతున్నట్టు ఇవి లీకేజీలు కావు. మరొక భారీ వరద వస్తే ఈ బ్యారేజీలు కూడా కుంగవనే గ్యారంటీ లేదు. గత ప్రభుత్వం వీటికి తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేసింది. అయితే మేడిగడ్డ పియర్లే ఎందుకు ముందుకు కుంగాయి? దీనికి ప్రధానమైన కారణం మేడిగడ్డకు ప్రధాన గోదావరి నీళ్లతో పాటు ముఖ్యమైన ప్రాణహిత నీటి వరద కూడా తోడవడం అనుకోవచ్చు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ప్రాణహిత వరద రాదు. అయితే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు కూడా మేడిగడ్డకు అనుసరించిన డిజైన్లే కాబట్టి ఈ బ్యారేజీలు కూడా మేడిగడ్డ ఎదుర్కొన్న సమస్యనే ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒకసారి గమనించండి, ఇది యాక్చువల్గా ఏంటి, వై చాలా మంది ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే ఎందుకు మేడిగడ్డే ఫస్ట్ కుంగింది అని అంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనకి మేడిగడ్డ బరాజు ఉంది, మీరు గమనిస్తున్నారు కదా, ఇక్కడ మేడిగడ్డ బరాజు ఉన్నది. ఇక్కడ
ఈ మేడిగడ్డ బరాజ్ ముందు ఇక్కడ ప్రాణహిత నది కలుస్తుంది. సో ఇక్కడ కొంత వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ వరద ప్రవాహము వాటర్ ఎక్కువగా ఉండడంతో ఈ బరాజ్కి ముందుగా ప్రమాదం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ మేడిగడ్డ నుంచి మనం అన్నారంకి ఎత్తిపోస్తాం. ఆ తర్వాత ఇక్కడ సమస్య స్టార్ట్ అయింది. అన్నారం నుంచి సుందిళ్ళకి ఎత్తిపోస్తాం. సో ఆ తర్వాత ఇక్కడ సమస్య స్టార్ట్ అయింది. మీరు ఇంకొక పాయింట్ గమనిస్తే ఒకసారి ఈ వీడియో చూడండి. సో అన్నారం దగ్గర ఏర్పడ్డ బుంగలు ఇవి. ఇగో ఇది అన్నారం దగ్గర ఏర్పడ్డ బుంగలు. ఆనాడు మనం ఈ వీడియోలు పెద్ద ఎత్తున ఇగో అక్కడ తెచ్చి రాళ్ళు రప్పలు తెచ్చి అందులో ఎత్తేస్తా ఉన్నారు. అన్నారం లీకులు అనమాట ఇవి. ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏందా అంటే ఆనాడు వైరల్ అయింది ఇదే కదా. అరటిపండ్ల షాప్ దగ్గరికి పోతే అరటిపండ్లు డజన్ ఇచ్చిండు ఇయ్యమనగానే. కాళేశ్వరం ఫలాలు ఎట్లున్నాయంటే చూడడానికి అరటిపండు బాగానే ఉంది, చివరికి ఏమైంది ఉత్తదే అన్నట్టు అది అట్లా. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్. నెంబర్ 3, మునిగిన మేడిగడ్డ అన్నారం పంప్ హౌజులు. జూలై 2022 వరదలకు మేడిగడ్డ అన్నారం పంప్ హౌజులు మునిగిపోయినాయి. మేడిగడ్డ పంప్ హౌజులో రక్షణ గోడ కూలి అనేక మోటార్లు తుక్కుగా మారిపోయినాయి. దీంతో 100 కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటికీ కొన్ని మోటార్లకు రిపేర్లు పూర్తి కాలే. ఈ మునకకు అప్పటి పెద్దలు చెప్పిన కారణం ఏంటంటే ఇలాంటి వరద 500 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు అని. ఇది శుద్ధ అబద్ధం. ఈ పంప్ హౌజులను ఉద్దేశపూర్వకంగానే తక్కువ ఎత్తులో కట్టారు అని చెప్పడానికి అనేక ఆధారాలు లభించాయి. మొదట ఎక్కువ ఎత్తులో ప్రతిపాదించిన డ్రాయింగ్లు, తదుపరి ఎత్తు తగ్గించి విడుదల చేసిన డ్రాయింగ్లు బయటపడ్డాయి. ఇది ఆనాడు మునిగిన ఫోటోలు, ఇంతమంది వీడియోలు కూడా చూపించిన కదా. ఇగో ఇది మునిగిన మేడిగడ్డ లక్ష్మీ పంప్ హౌజ్ అంటారు. ఆనాడు మునిగింది, ఇది మెగా కృష్ణారెడ్డి కట్టిండు. ఇగో మునిగిన అన్నారం పంప్ హౌజ్, ఇది సరస్వతి పంప్ హౌజ్ అంటారు. ఇది కూడా మునిగిపోయింది. ఇలా ఎత్తు తగ్గించి పంప్ హౌజులు కట్టడానికి కారణం త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పైనుంచి పెద్దలు తెచ్చిన ఒత్తిడా, లేక కాంట్రాక్టర్కు మేలు చేయడానికా, లేక డిజైన్ లోపమా అన్న విషయం తెలియాలి. తెలిసేదేం లేదు, అది కాంట్రాక్టర్కు లాభం చేకూరడానికి, కమిషన్లు మింగడానికి. ఇంకా అవకాశం లేదు అందులో. ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు. పెంటారెడ్డి గారు కేసీఆర్ దగ్గర ఈ ఎత్తిపోతల పథకాల విషయంలో లిఫ్ట్ ఇరిగేషన్లో సలహాదారుడిగా పనిచేసిండు 10 సంవత్సరాలు. ఆయన నా ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను ప్లే చేస్తా. సిడబ్ల్యూసి కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖకు 24 మార్చి 2023 నాడు రాసిన లేఖలో ఇలా తక్కువ ఎత్తులో పంప్ హౌజులు కట్టడాన్ని తప్పుబట్టింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కూడా తాను చేసిన సూచనలు పక్కన పెట్టి పంప్ హౌజులు తక్కువ ఎత్తులో కట్టారని బహిరంగంగానే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒక ఇంటర్వ్యూ మనదే, ఆ వ్యక్తి పెంటారెడ్డి. అంటే భారీ వరదలు వచ్చిన ప్రతిసారి ఈ పంప్ హౌజులు మునిగే ప్రమాదం ఉన్నది. మునిగిన ప్రతిసారి 100 కోట్ల నష్టం తప్పదు. ఎందుకు చెప్తున్నాం ఈ పాయింట్ మనం? రెండో పాయింట్ ఏంటి? కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు, అదో పెద్ద వ్యవస్థ అన్నారు కదా. ఇగో ఆ వ్యవస్థ లోపాలు ఏంటి అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతమంది మనం చూసిన దాంట్లో మీరు ఆల్రెడీ ఇగో పంప్ హౌజ్ సంబంధించిన వీడియోలు, అన్నారం పంప్ హౌజ్ అండ్ కన్నేపల్లి పంప్ హౌజ్ మునిగిపోయిన దృశ్యాలు మనం క్లియర్గా చూడొచ్చు. వీళ్ళు ఏదో అన్నారు కదా 500 ఏళ్ల కింద వచ్చింది వరద, ఎప్పుడూ రాలేదని. ఇగో ఇది అసలు విషయం. వీళ్ళు ఏమన్నారంటే ఆ గోడ దూకి నీళ్ళు వచ్చినాయి అన్నారు. గోడ దూకలే, పాడలేదు. ఆ గోడనే మొత్తం ఎటువంటి క్వాలిటీ లేకుండా, నాణ్యత లేకుండా కట్టడంతో ఆ గోడ మధ్యలోంచే నీళ్ళు వస్తున్నాయి. మనం ఆ ఫోటోలు వీడియోలు చూడొచ్చు వెరీ క్లియర్గా. ఇగో చూసినారు కదా, ఇది మొత్తం అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇక మొత్తం 11 ఎన్ని మోటార్లు ఉన్నాయి, మొత్తం మోటార్లు తుక్కు అయిపోయినాయి. ఇట్లా నీళ్ళల్లో మొత్తం మునిగిపోయినాయి. ఇది పరిస్థితి, ఆనాటి సిచ్యువేషన్. సో పెంటారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు వినిపిస్తా. ఆయన చాలా క్లియర్గా నాకు సంబంధం లేకుండా పంప్ హౌజులు ఒక దగ్గర పెడితే ఇంకో దగ్గరికి మార్చారని చాలా క్లియర్గా ఆయనే చెప్పడం జరిగింది. చేయలేదు, ఎందుకంటే మీరు కేసీఆర్ తో 10 సంవత్సరాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా కీలక భూమిక పోషించారు. ఇప్పుడు ఎందుకు మీరు సడన్ గా ఈ లైన్ తీసుకున్నారు? ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకించారా, లేకపోతే ఇంటర్నల్ గా ఉండి వ్యతిరేకించారా, ఎట్లా? ఈ ప్రభుత్వం మారినందుకు నేను మారడం కాదండి, పరిస్థితి లేదంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో మీరు ఈ సివిల్ సంబంధం ఏది సంబంధం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను అడ్వైజర్ గా జాయిన్ అయిన వెంటనే ఈ ఫస్ట్ పాలమూరు స్టార్ట్ అయింది. పాలమూరు అప్పుడు నాకు గవర్నమెంట్ కు కొంచెం బ్యాడ్ అభిప్రాయం జనరేట్ చేశాను నా మీద. గవర్నమెంట్ లో చేసినందువల్ల మా డిపార్ట్మెంట్ కు నేను అన్వాంటెడ్ గెస్ట్ కింద ట్రీట్ చేశారు. ఇవంతా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు ప్రతి ఫైల్ పెంటాయిడ్ ద్వారా పంపాలని. కానీ అయినా మా వాళ్ళ దేశం పెంటాయిడ్ ద్వారా పంపాల్సిన అవసరం లేదు, పెంటాయిడ్ ఏమంటే సుప్రీం చేయరే, మేము ఈఎన్సీలము అనే ఉద్దేశంతో జన్కోవాలతో ముద్రలు కొట్టించుకొని ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఒరిజినల్ గా ఈ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు, ఈ టెండర్లు తయారు చేసినప్పుడు నాకు వెయిటింగ్ వచ్చినాయి. కారణం వెయిటింగ్ వచ్చినప్పుడు మేడిగడ్డ 126 మీటర్లు పెట్టాము.
మేడిగడ్డ 126 మీటర్స్ మీటర్ల పంప్ హౌస్ ఉండాలా, పైన పంప్ హౌస్ ఉండాలి. పైకి ఉండాలా. కాదు వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఇది జన్కో వాళ్ళు అప్రూవల్ చేసినప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారో, ఎట్లా ప్రపోజ్ చేశారో ఏ ఫైల్ నా దగ్గర రాలేదు. ఒక్క మేడిగడ్డ అన్న సింగిల్ ఫైల్ ఏది నా దగ్గర రాలేదు. అంటే మీరు క్లియర్ చేయలే? నా దగ్గర రాలేదు, నా సంతకాలు కూడా లేవు, నేను క్లియర్ చేయలేదు. ఎప్పుడు మీరే కదా సార్ మొత్తం ఉన్నది, సలహాదారు మీరే. సలహాదారు పంపలేదు ఫైల్. సలహాదారు ఎప్పుడు ఫైల్ రావడం, సంతకం పెట్టాలిగా, సంతకం అవసరం లేదు. సంతకాలు లేవు ఇక్కడ, మీరు చూడండి. ఇట్లా ఏం చేసినారు, హైట్ తగ్గించినారు. హైట్ తగ్గించి కట్టడం వల్ల, అంటే పైన కట్టాల్సిన పంప్ హౌస్ని తీసుకుపోయి కింద కట్టడం వల్ల మొత్తం అది నీళ్ళల్లో మునిగిపోయినాయి. సిచ్యువేషన్ ఏమైందంటే ఇక లాస్ట్కి ఇట్లా అయింది. మరి ఎవరు దీనికి బాధ్యత వహించాలా? ఇదో పెద్ద వ్యవస్థ అంటున్నారు కదా, నీ కక్కుర్తి కోసం, మీ కమిషన్ల కోసం హైట్ తగ్గించి కాంట్రాక్టర్కు లాభం చేసి వాడు దాంట్లోంచి డబ్బులు మింగినారు మీరు. ఇలా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఇదో పెద్ద వ్యవస్థ, వీళ్ళు ఏం తప్పు జరగలేదని చెప్తారు. నెంబర్ 4 సెకండ్లో 4th పాయింట్ జాగ్రత్తగా వినండి. భూకంప జోన్లో మల్లన్న సాగర్. గతంలో ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా మెదక్ జిల్లాలో, అంటే ఇప్పటి సిద్దిపేట జిల్లాలో 1.50 టీఎంసీల సామర్థ్యంతో తడకపల్లి రిజర్వాయర్ను ప్రతిపాదించారు. ఈ సామర్థ్యం చాలదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన రిజర్వాయర్ ప్రదేశానికి కొంత ఎగువన మల్లన్న సాగర్ రిజర్వాయర్ను చేపట్టారు. దీని సామర్థ్యం ఎంత అంటే 50 టీఎంసీలు. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం అంటే, ఒకసారి జాగ్రత్తగా వినండి, 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం అంటే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం నిల్వకు సుమారు 60 రెట్లు. అంటే 60 హుస్సేన్ సాగర్లు కలిపితే ఒక మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట పొడవు, చుట్టూ కట్ట ఉంటుంది కదా, ఆ కట్ట పొడవు సుమారు 22.60 కిలోమీటర్లు. అంటే దగ్గర 23 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇట స్టార్ట్ చేసి అట్ట తిరుక్కుంటూ రావాలంటే 23 కిలోమీటర్లు అవుతుంది. కట్ట ఎత్తు 40 మీటర్ల నుంచి 60 మీటర్ల వరకు ఉంటుంది. అంటే ఎంత? దాదాపు 15 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం, 15 ఫ్లోర్ బిల్డింగ్తో సమానం. మల్లన్న సాగర్ కింది నుంచి పైకి, ఒకవేళ నీళ్లు మొత్తం లేకపోతే ఇట్లా పైకి చూడాలంటే 15 అంతస్తుల బిల్డింగ్. 60 హుస్సేన్ సాగర్లతో సమానమైంది మల్లన్న సాగర్. ఇది చాలా గొప్ప విషయం ఏమో అనుకునేరు, వినండి. ఈ రిజర్వాయర్తో సుమారు 20,000 ఎకరాల భూమి నీట మునిగింది. ఎంత? 20,000 ఎకరాలు. అంటే 20,000 ఎకరాల రైతుల భూములను గుంజుకొని వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఎండ్ఆర్ కాలనీలు ఎత్తేసిడాలని. అనేక గ్రామాలు జలాశయంలో మునిగిపోయినాయి, వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. మల్లన్న సాగర్ జలాశయం, దాని అనుబంధ రిజర్వాయర్ల కింద తలపెట్టిన ఆయకట్టు 10.30 లక్షల ఎకరాలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టు 19.63 లక్షల ఎకరాలు. అంటే ఒక్క మల్లన్న సాగర్ నుంచే మొత్తం కాళేశ్వరం ఆయకట్టులో 52.50% ఆయకట్టుకు నీరందాలి. అంటే మేజర్ ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్. అంటే కాళేశ్వరంలో అతిపెద్దదైన రిజర్వాయరు ఇది, చాలా పెద్దది. ఈ రిజర్వాయర్ నిర్మాణ ఖర్చు 6,126 కోట్లు. ఇంతటి కీలకమైన భారీ ఖర్చుతో కూడుకున్న రిజర్వాయర్ నిర్మాణం అత్యంత జాగ్రత్తగా జరగాలి. కానీ జరిగింది ఏంటి? భారీ రిజర్వాయర్లకు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు పాటించకుండా హడావుడిగా ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. దీంతో మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన లక్షలాది ప్రాణాలు ముప్పులో పడ్డాయి. అంటే ఇది 50 టీఎంసీలతో కట్టడం వల్ల జరగబోయే ప్రమాదం ఏంటి ఒకవేళ అన్నది చూద్దాం. మల్లన్న సాగర్ నిర్మాణం అక్టోబర్, డిసెంబర్ 2017లో మొదలైంది. ఈ రిజర్వాయర్ డిజైన్లు, డ్రాయింగ్లు తయారు చేసింది తెలంగాణ ఇరిగేషన్ శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ. ప్రాథమిక డ్రాయింగ్లకు ఆమోదం తెలుపుతూ మల్లన్న సాగర్ నిర్మాణ ప్రదేశంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి పేరెన్నికగన్న సంస్థలతో భూకంప పరిశోధనలు చేయించాలని ఒక నిబంధన పెట్టింది ఎవరు? సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. చాలా మంచి ఇంజనీర్లు అందులో ఉంటారు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ మీరు ఫస్ట్ అయితే ఎన్జిఆర్ఐ దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్ తీసుకురండి, భూకంపాలు వచ్చే ప్రమాదం లేదని అని ఒక రిపోర్ట్ అడిగింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? దీనికి అనుగుణంగా ప్రభుత్వం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు డిసెంబర్ 2016, ఆగస్టు 2017, అక్టోబర్ 2017లో 3 లేఖలు రాసింది. కానీ ఎన్జిఆర్ఐ నివేదిక కోసం ఎన్జిఆర్ఐ రిపోర్ట్ కోసం ఆగకుండానే మల్లన్న సాగర్ పనులు డిసెంబర్ 2017లో కాంట్రాక్టర్కి అప్పగించేసింది. మరి ఇక్కడ మెదకు, కరీంనగర్ జిల్లాల ప్రజలు చచ్చిపోతారట కదా, మరి ఎట్లా? ఇది రిపోర్ట్ లేకపోతే ఎట్లా అంటే, చచ్చిపోతే నాకేంది, నాకు కావాల్సిన పైసలు నాకు కావాల్సిన కమిషన్ నాకు కావాలి. చలో మెగా కృష్ణారెడ్డి వచ్చాయి, తీసుకో కాంట్రాక్టు 6,000 కోట్లు.
ఇచ్చాయి పైసలు. గుంజు జనాలని గల్లా బట్టి లేకపోతే చీరలు బట్టి గుంజి తీసి అవతల పడేరు జనాన్ని, ఇల్లు ఊడగొట్టిరి హరీష్ రావు, వెంకట్రామరెడ్డి దొంగలంతా కలిసి ఈ ఇందులో భాగస్వాములు అయ్యారు. మార్చి 2018లో ఎన్జీఆర్ఐ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటికే కాంట్రాక్టర్కి ఇచ్చేసిండు కాంట్రాక్టు. దాని తర్వాత మార్చి 2018లో ఎన్జీఆర్ఐ ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఇందులో అనేక కీలక అంశాలను ఎన్జీఆర్ఐ ప్రస్తావించింది. ఇదేం ఆషామాషి కాదు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన లెక్క. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశంలో భూగర్భంలో 3 జతల భారీ లీనమెంట్లు ఉన్నాయని, వీటి వల్ల మల్లన్న సాగర్కు ప్రమాదం ఉందని తమ నివేదికలో పేర్కొన్నది ఎన్జీఆర్ఐ. సిడిఓ చెప్పింది దీన్ని ఎన్జీఆర్ఐకి అప్పగించాలా, దీన్ని చెక్ చేయాలని. లెటర్ రాసిర్రు, 3 లెటర్లు రాసిర్రు. కేసీఆర్ లెటర్ రాస్తే ఆ లెటర్లకు సంబంధించిన రిజల్ట్ రాకముందే, నివేదిక రాకముందే మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పేసిర్రు. తర్వాత రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో ఇంత భయంకరమైన విషయం, ఈ భారీ లీనమెంట్ అంటే ఏంటి, భూగర్భంలో భారీగా పగుళ్ళు ఉన్నాయన్నమాట. ఈ లీనమెంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి భూగర్భ పరిశోధన చేయాలి అని సూచించింది ఎన్జీఆర్ఐ. ఇంకా ఈ పరిశోధన అడ్వాన్స్గా చేయాలని చెప్పింది. కానీ ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకోకుండా మల్లన్న సాగర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. సిడిఓ విడుదల చేసిన డ్రాయింగ్లన్నింటిలో కూడా భూకంప పరిశోధన చేయించాలని సూచించింది. డ్రాయింగ్లను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ లాంటి నిపుణులతో వెట్టింగ్ చేయించాలని కోరింది. అంటే టెస్ట్ చేయించాలని. ఇలా డ్రాయింగ్లను వెట్టింగ్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. పై అంశాన్ని కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ను భూకంపాలు తట్టుకునే విధంగా డిజైన్ నిర్మాణం చేశారని, పైగా CWPRS ఆధ్వర్యంలో సూడోస్టాటిక్ భూకంప విశ్లేషణ చేయించామని, ఈ విశ్లేషణలో రిజర్వాయర్ సురక్షితమని తేలిందని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం సరైంది కాదని కాగ్ పేర్కొన్నది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినవి ఎన్జీఆర్ఐ సూచించిన పరీక్షలు కావు. భూకంప పరీక్షలు అక్కడ భూగర్భంలో ఉన్న భారీ పగుళ్లను దృష్టిలో ఉంచుకొని చేయాలి. కానీ ఇక్కడ అది జరగలే. కాబట్టి ఇప్పటికైనా ఈ భారీ లీనమెంట్లను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి భూకంప పరీక్షలను ప్రభుత్వం చేయించాలి అని కాగ్ సూచన చేసింది. లేకపోతే భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది. 50 టీఎంసీల మల్లన్న సాగర్ని దుర్మార్గుడు 10 టీఎంసీలకు మించి నింపలే. ఎందుకు నింపలే? పుసుక్కున్న 50 టీఎంసీలు నింపితే కట్ట దిగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది చూడండి. చాలా మంది అనుకుంటున్నారు మల్లన్న సాగర్ చుట్టుపక్కల వాళ్ళు, మాకు నీళ్లు పైకే వస్తున్నాయి, ఇట్లా దౌతే వస్తున్నాయి అని అనుకుంటున్నారు. దాని వెనకాల ఉన్న ప్రమాదం చూడండి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీఇంజనీరింగ్, భారీ ఇంజనీరింగ్ తప్పిదం అనే పుస్తకాన్ని ఈ వ్యాస రచయిత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున 2018లోనే రఘు గారు ప్రచురించారు. ఆ పుస్తకం కూడా మన ముందు ఉన్నది. ఇదే ఆ పుస్తకం. తిప్పిపోతల కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీఇంజనీరింగ్, భారీ ఇంజనీరింగ్ తప్పిదం, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. ఇందులో అన్ని అంశాలు ప్రస్తావించారు. ఎప్పుడో రాసినారు. అన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. మీరు ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న మల్లన్న సాగరు, మల్లన్న సాగర్ ఆవశ్యకత పైన ప్రభుత్వం చెప్తున్న కారణాలు, ఒక అవగాహన లేని అంచనా ఇది. మల్లన్న సాగర్ రిజర్వాయర్తో మరో ప్రమాదం అని ఆనాడే ఈ పుస్తకం రాసినారు. ఓకే, ఇందులో మల్లన్న సాగర్ భూగర్భంలో ఉన్న భారీ లీనమెంట్ల గురించి విపులంగా వివరిస్తూ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ఈ సూచనలు పెడచెవిన పెట్టడమే కాకుండా కొందరు ప్రభుత్వ పెద్దలు మల్లన్న సాగర్ ఉన్న ప్రదేశంలో గట్టి గ్రానైట్ రాయి ఉందని, పగుళ్ల ముచ్చటే లేదని, ఇవన్నీ అవాస్తవాలని బదులిచ్చారు. దొంగలు ఎవరి కాడు పైసలు తీసుకొని వాడు కమిషన్లు తీసుకుంటే వీడు బిచ్చం వేస్తా ఉంటే అవి అందుకొని ఈ దొంగ ఇంజనీర్లు అంతా మాట్లాడారు. ఇంజనీర్లు అంటే ఎవరు? ఈ సలహాదారులు ఉన్నారు కదా చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు టీజేఏసీ చెప్పిందంతా నిజమే అని తేలుతోంది. అప్పట్లో ఈ వివరాలన్నీ టీజేఏసీ కొందరు సైంటిస్టులతో చర్చించి పై విషయాలు బయటపెట్టింది. ప్రస్తుతం ఆ సైంటిస్టులు చెబుతున్నది ఏంటంటే మల్లన్న సాగర్ ఎప్పటికీ 50 టీఎంసీల నీరు నింపడానికి యోగ్యం కాదని, ప్రస్తుతం నింపిన 10 నుంచి 15 టీఎంసీల నీటికే ఈ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాయిలింగ్ అంటే భూమి పొరల నుంచి ఉపరితలానికి నీరు తన్నుకు రావడం గమనించామని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వాయర్ను 10 టీఎంసీలకు మించి నింపకూడదని హెచ్చరిస్తున్నారు. 10 టీఎంసీల నీటికి కూడా భూకంప ప్రమాదాన్ని తోసిపుచ్చలేమని, కాబట్టి లీనమెంట్లను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు ప్రభుత్వం తక్షణం చేపట్టాలని ఈ సైంటిస్టులు సూచిస్తున్నారు. ఇది మల్లన్న సాగర్ కట్ట. ఇది ఇక్కడ వీళ్ళు కుడలేరు వాగు వెంబడి ఉన్న ఈ లీనమెంట్లు అనమాట. ఇవన్నీ ఈ పగుళ్ళు చాలా క్లియర్. ఇప్పుడు ఒకవేళ ఇది మల్లన్న సాగర్ కట్ట దిగితే ఈ కుడలేరు వాగు వెంబడి అప్పర్ మానేర్, మిడ్ మానేర్ అండ్ లోయర్ మానేర్ ఇట్లా నీళ్లు 50 టీఎంసీల నీళ్లు కొన్ని నిమిషాల గంటల వ్యవధిలో విధ్వంసం చేసుకుంటూ వెళ్తాయి ఒకవేళ కట్ట దిగితే.
ఇప్పుడు ఇక్కడ 10 టీఎంసీల నీటికే నీళ్లు ఉపరితలానికి పైకి వస్తున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు అట చాలామంది, ఇక్కడ నీళ్లు ఉత్తగానే వస్తున్నాయి మా దగ్గర అబ్బా అని అనుకుంటున్నారు. కానీ అది పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని మనకు ఒక సంకేతం పంపుతా ఉన్నది. పొరపాటున ఈ కేసీఆర్ నేను 50 టీఎంసీలు కడితే మీరు 10 టీఎంసీలు నింపుతారా, నేను ఈ పాటికి నింపటం అంటే వీళ్ళు పొరపాటున నింపిరు అనుకోండి, కరీంనగర్ మెదకు ఈ ప్రాంతాలన్నీ కనుమరుగైపోతాయి. ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు ఇది. ఇగో మల్లన్న సాగర్ కట్ట తెగితే ఏమవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మల్లన్న సాగర్ కట్ట తెగితే సిచ్యువేషన్ ఏంటన్నది ఊహించండి. దురదృష్టవశాత్తు మల్లన్న సాగర్ కట్ట తెగితే ఇదేమి ఊహకి అందనిదో లేకపోతే ఏదో లేనిది చెప్పినదో అనుకోకండి. ఒకవేళ మల్లన్న సాగర్ కట్ట తెగితే జరిగేది ఇదే. క్షణాల్లో రిజర్వాయర్లోని నీరు బయటకు తన్నుకొస్తుంది. రిజర్వాయర్ను ఆనుకొని ఉన్న కుడలేరు వాగు ప్రవాహ మార్గం ద్వారా ఈ నీరు 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ చుట్టుపక్కన ఉన్న గ్రామాలను ముంచేస్తూ ఎగువ మానేరు రిజర్వాయర్ చేరుతుంది. 10 నుంచి 15 మీటర్లు అంటే ఎంత అండి, దగ్గర దగ్గర 4-5 ఫ్లోర్ల ఎత్తు, అంతే కదా. చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ముంచేస్తూ ఎగువ మానేరు రిజర్వాయర్ చేరుతుంది. ఎగువ మానేరు రిజర్వాయర్ సామర్థ్యం ఎంత, కేవలం 2.2 టీఎంసీలు మాత్రమే. 50 టీఎంసీలు కదా, మరి ఈ 2.2 టీఎంసీల రిజర్వాయర్ ఏం సరిపోతుంది, ఇది మొత్తం కొట్టుకపోతుంది. ఈ 50 టీఎంసీల నీరు వేగంగా వచ్చినప్పుడు ఎగువ మానేరు డ్యామ్ కొట్టుకపోతుంది. ఆ నీరంతా మానేరు నది మార్గాన ప్రవహించి మొదట మధ్య మానేరు రిజర్వాయర్ను అంటే మిడ్ మానేరును, ఆ తర్వాత దిగువ మానేరును ఎల్ఎండి లోయర్ మానేరు డ్యామ్ రిజర్వాయర్ను పునాదులతో పెకిలించి దారి పొడవుతా బీభత్సం సృష్టిస్తూ లక్షలాది మంది ప్రజల ప్రాణాలను, వేల కోట్ల రూపాయల ఆస్తులను ముంచెత్తుతూ గోదావరి నదికి చేరుతుంది. 50 టీఎంసీల నీరు గంటల వ్యవధిలో గోదావరి నీటిని చేరడం అంటే మామూలు విషయం కాదు. గోదావరిని కలిసిన తర్వాత కూడా ఈ ప్రవాహం సముద్రంలో కలిసేదాకా ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఎంత భయంకరమైన పని చేసిండు కేసీఆర్ అనేది చూడండి ఒక్కసారి. పైసలు పోయినాయి పాడు, ప్రాణాలు పోయే ప్రమాదాన్ని మన ముందు తెచ్చిపెట్టిండు. మల్లన్న సాగర్ ఉదంతంతో గత పాలకులకు ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం పట్టింపు లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు సమగ్ర భూకంప పరీక్షల్లో ప్రమాదం ఉందని తేలితే ఇప్పటికే నింపిన 10 నుంచి 15 టీఎంసీల నీటికే ప్రమాదం జరిగి ఉంటే పోయే లక్షలాది అమాయక ప్రాణాలకు బాధ్యత ఎవరిది? అంతేకాకుండా వందలాది కుటుంబాలను భూసేకరణ పేరుతో రోడ్డున పడేయడమే కాకుండా వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టు కాదా? అదృష్టవశాత్తు పరీక్షల్లో ప్రమాదం లేదని తేలితే అప్పటి పాలకులు తీసుకున్న నిర్ణయం సరైనది అయిపోతుందా? సరే, ఒకవేళ కేసీఆర్దే కరెక్ట్ అనుకుందాం. అంటే ఎలాంటి రిపోర్ట్ లేకుండా నువ్వు ఇట్లాంటి ప్రాజెక్టు కట్టినావంటే నువ్వు టాస్ వేసినావు అన్నట్టు. రూపాయి బిల్ల తీసుకొని టాస్ వేసిండు, ఇట్లా కట్టాలన్నా కట్టొద్దా, కట్టాలి, కట్టిండు. మరి పొరపాటున ప్రమాదం జరిగితే అంటే ఒక రకంగా ఇది జూదమాడిండు అన్నట్టు. ప్రజల ప్రాణాలతో ప్రజాధనంతో జూదమాడే హక్కు పాలకులకు ఎవరిచ్చారు? ఇంతటి బాధ్యత రాహిత్యంతో వ్యవహరించిన వారిపైన కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో పైన పేర్కొన్న లోపాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా ఏటా కూలుతున్న ప్రధాన కాలువలు, పెచ్చులుడుతున్న సొరంగాలు, మొరాయిస్తున్న పంపులు, కోకొల్లలు. కాబట్టి మేడిగడ్డ సమస్య చిన్నది కాదు. ఇది రెండో పాయింట్లో ఉన్న అన్ని పాయింట్స్ నేను చదివిన. వీళ్ళు అంటున్నారు కదా అదో పెద్ద వ్యవస్థ, మేడిగడ్డ చాలా చిన్నది అని. ఆ పెద్ద వ్యవస్థలో ఉన్న లోపాలే ఈ రెండో పాయింట్లో నేను చెప్పడం జరిగింది. కాబట్టి మేడిగడ్డ సమస్య చిన్నది కాదు. అలాగే సమస్య మేడిగడ్డకు పరిమితమూ కాదు. సమస్య మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుది. 2 పిల్లర్లు రిపేర్ చేస్తే సమస్య పోతుందనే ప్రచారం ప్రధాన సమస్యను పక్కదో పట్టించడమే. ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే ఈ మల్లన్న సాగర్ గురించి, ఎట్లా ఈ వాటర్ పోతాయి అన్న దాని గురించి మీకు ఇక్కడ చూడొచ్చు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇది కడెం ప్రాజెక్ట్, ఇది ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇగో ఇక్కడ మనకి మేడిగడ్డ ఉన్నది, మేడిగడ్డ టు అన్నారం టు సుందిల్ల. ఇగో ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నెమ్మదిగా ఇక్కడ నీళ్లు, ఇక్కడ మల్లన్న సాగర్ ఎక్కడ ఉన్నది, ఇగో మల్లన్న సాగర్ రిజర్వాయర్. ఇది మల్లన్న సాగర్ రిజర్వాయర్. ఇప్పుడు నెమ్మదిగా ఇక్కడ ఉన్న కొన్ని పంప్ హౌజుల మన ఎత్తిపోతల పథకాల స్కీమ్ ద్వారా ఇమాంబాద్ నుంచి మనకి ఇక్కడ కొమరవల్లి మల్లన్న సాగర్కి వస్తుంది. ఇగో ఇదే ఆ కొమరవల్లి మల్లన్న సాగర్. ఒకవేళ ఈ మల్లన్న సాగర్ 50 టీఎంసీల కట్ట కనుక దిగితే సిచ్యువేషన్ ఏంటన్నది ఒకసారి ఊహించండి. ఇక్కడ నుంచి నీళ్ళు ఎక్కడ పోతాయి? కుడలేరు వాగు వెంబడి. ఇగో మీకు ఇక్కడ ఇంకా ప్రధానంగా గమనిస్తే ఇది ఒకవేళ ఈ కట్ట దిగితే ఇగో కూడెల్లి వాగు అని అన్నారు కదా, కుడలేరు వాగు, కూడెల్లి వాగు అని అంటారు. ఇక్కడ ఒకవేళ కట్ట దిగితే ఈ వాగు వెంబడి ఇట్లా ప్రయాణించి 2.20 టీఎంసీలు ఉన్న అప్పర్ మానేరు చేరుతుంది. అక్కడ నుంచి మిడ్ మానేరుకు పోతుంది. ఈ 50 టీఎంసీల నీళ్ళు ఇక్కడ తన్నుకొచ్చేదాకా ఈ ప్రాంతం మొత్తం విధ్వంసమే. ఇక్కడ చేరంగానే ఇది కొట్టుకపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇదంతా ఇది ఒక 25 టీఎంసీలు, ఇదేమో 50 టీఎంసీలు. ఇది 50 టీఎంసీలు, ఇదో
2 టీఎంసీలు 52 టీఎంసీలు మొత్తం ఈ నీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా విధ్వంసం జరుగుతుంది. ఇది కూడా కొట్టుకపోయి లోయర్ మానేరుకు వస్తుంది. ఈ లోయర్ మానేరు ఎంత 24 టీఎంసీలు, ఇది కూడా కొట్టుకపోతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా కెపాసిటీ సరిపోదు. ఇక్కడ నుంచి ఇదంతా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. ఇక మళ్ళీ ఇది కూడా ఎగిరిపోతుంది. అన్నారం బాయ్, మేడిగడ్డ బాయ్, ఇటుపక్క నుంచి వచ్చే బ్యాక్ వాటర్తో ఈ ప్రాంతం కూడా కొట్టుకపోతుంది. అంటే ఎంత భయంకరమైన కట్టడం కట్టిండో మీరు ఒక్కసారి ఊహించండి ఇక పరిస్థితి.